ఉన్నటువంటి ఇతర పార్టీ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఈ కోర్టు సుప్రీంకోర్టు వరకు ఈవీఎంల గోల గతంలో వెళ్ళిందండి. ఇవన్నీ సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఈవీఎంలో ఏ విధమైనటువంటి ట్యాంపరింగ్ కి వీలు లేదు అని వాళ్ళు క్లియర్గట్టుగా ఎప్పుడో ఐదేళ్ల క్రితం చెప్పడం జరిగింది. ఓడిపోయినప్పుడు ప్రతి పార్టీ ఈవీఎం మీద పడడం మామూలు అయిపోయింది, మామూలు అయిపోయింది. కాబట్టి ఇది పెద్ద విషయం కాదండి. కోర్టుకు వెళ్ళినంత మాత్రాన్ని ప్రభుత్వానికి వచ్చిన నష్టం కానీ పార్టీలకు వచ్చిన అప్రతిష్ట కానీ ఏముండదు. ఏదో ఆయన అక్కసాక్క దుఃఖంతో కోర్టుకు వెళ్ళాడు తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదు. దాని గురించి పెద్దగా మేము మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఒకవేళ కొన్ని నియోజకవర్గాల్లో నిజంగా ఏదన్నా మిషన్ ప్రాబ్లం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యుండి వెరిఫికేషన్ ద్వారా డీప్గా ఉన్నాయి, ఏమన్నా తేడా ఏదన్నా జరిగితే రేపొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఏముందంటారా? వైసీపీకి గణనీయంగా అది మార్కులు పడే అవకాశం ఉంటుందంటారా? లేదండి. ఇప్పుడు ఎక్కడన్నా మిషన్ కి టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ అక్కడ కొత్త మిషన్ పెట్టడము జరుగుతూ ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాల నేపథ్యంలో పోలింగ్ జరుగుతూ ఉంది. గతంలో చూడండి, వైసీపీకి చెందినటువంటి ఎవరన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడు, రికార్డ్ అయింది. అలాగే ఇంకో చోట జరిగింది, అక్కడ రికార్డ్ అయింది. ఎక్కడైనా ఈవీఎం సరిగ్గా పనిచేయక మొరాయిస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో కొత్త అక్కడ రీప్లేస్ చేయడం జరుగుతుంది. అది ఎన్నికల కమిషన్ బాధ్యత. దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర గాని కూటమి పాత్ర గాని ఏముంటుంది చెప్పండి? ఈసీ ఏమంటుందంటే మాకు సంబంధించినవి కౌంట్ చేస్తారు కానీ వివి మిషన్లు కాదు, మాక్ పోలింగ్ సంబంధించిన కౌంట్ చేస్తారంటే దాన్ని అపోజ్ చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్. లేదు, ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తాన్ని కౌంట్ చేయాలంటున్నారు, మాక్ని కాకుండా, మాక్ పోలింగ్ ని కాకుండా. అదే కదా సార్, దేశంలో కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ ఈవీఎం గురించి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ఇదేదో ప్రూవ్ చేసే పని వాళ్ళు కూడా చేయట్లేదు. ఇవన్నీ కేవలం ప్రభుత్వాన్ని లేకపోతే గెలిచిన పార్టీను బదలాం చేయడానికి వాడే భాషా ప్రయోగాలు తప్ప ఇందులో ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవకాశం కానీ ఆస్కారం కానీ ఎవరికి కూడా లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నా కూడా ఏదన్నా ఈ వివిప్యాట్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా అప్పటికప్పుడు అందరూ కూడా నివృత్తి చేస్తారు. కానీ ఇంతకాలం లేట్ అవడానికి గల కారణం ఏంటంటారు? దేనికి లేట్ అయిందండి? అంటే ఒకసారి కోర్టుకు అపోజ్ చేయడానికి కోర్టుకు వెళ్ళటానికి లేట్ అయిందంటారా? ఇది ఆయనకి దేనికి సంబంధించి లేట్ అయిందంటారు ఇంతకాలం? ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ బుర్ర పెరుగుతూ ఉంటది. ఏదో అక్కడ అవమానం పొందినట్టు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నట్టు, అధికారం పోయిందనే బాధ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్తా ఉంటారు. ఇదొక వార్త అవుతుంది. మోకానంద్ సాగర్ గారు, గతంలో 153 సీట్లు వచ్చినప్పుడు మరి మీ పార్టీ కూడా అదే విధంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీ నేతలు కూడా అన్న పరిస్థితి. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? అప్పుడు మీరు అదే కదా మాట్లాడింది. మేము ఒకటి సార్, మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈవీఎంల గురించి కోర్టు ఎక్కినటువంటి దాఖలాలు ఉన్నాయా? పోనీ మా పార్టీ ఓడిపోయిన సభ్యులు ఎవరన్నా కోర్టు మెట్లు ఎక్కినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా? కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయా? అది కదా ముఖ్యం. బయట ఎవరెవరో ఏదో పార్టీ ప్రతినిధులు ఏదో మాట్లాడతారు. ఇక్కడ ఇదొకటే కాదు ఆనంద్ సాగర్ గారు ఇదొకటే కాదు, గత ప్రభుత్వం మీద ఏ నిర్ణయం తీసుకున్నా అది అమరావతికి సంబంధించి కానివచ్చు, ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రతిదానికి మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి మొట్టికాయలు తిన్నారనుకోండి, అది ఆపోజిట్ ప్రభుత్వం అప్పట్లో, అది వేరే సంగతి. కానీ ప్రతిదానికి మీరు కోర్టుకు వెళ్ళారు కదా. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రతిఘటించి మీరు కోర్టుకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈవీఎంల మీద వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేము కోర్టు తప్ప వేరే మార్గం లేదు మాకు. ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడ్డుకునేవారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే గేట్లు తాళాలు వేసేవారు. అసెంబ్లీకి వెళ్తే లోపలికి రానిచ్చేవారు కాదు. లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఆయన అడ్డుకునేవారు. మా నాయకులు ఎవరన్నా ప్రెస్ లో మాట్లాడితే అరెస్ట్ చేసేవారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసేవారు. మాకు దిక్కేంటి? మాకు గత్యంతరం ఏంటి? మాకున్న ఒకే ఒక హక్కు ఏంటి? కోర్టు. అల్టిమేట్ గా కోర్టే కదండి వివాదాలను పరిష్కరించేది. కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా, కోర్టుకు వెళ్ళినంత మాత్రం తప్పే లేదు. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు కదా.
నేను అదే అంటున్నా సార్, నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇష్టం. కానీ అందులో వాస్తవం లేదు. అది 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 ట్రాష్, అది వృధా ప్రయాస. అది ఏదో ఒక వార్త కోసం వెళ్ళినట్టు ఉంది తప్ప వాస్తవంగా వెళ్ళినట్టుగా లేదనేది నేను చెప్తున్నా. వెళ్ళడం తప్పని నేను అంటలా. వెళ్ళమని ఇంకో 10 కేసులు వేసుకోమండి, ఎవరు కాదండి. బాలినేని శ్రీనివాస్ గారు తన సొంత నిధులను వెచ్చించి మరీ వెళ్ళినట్టున్నారు ఆయన. అవునండి, వెళ్తారు. ఎందుకంటే డబ్బులు చాలా బాగా సంపాదించారు కదండి 5 ఏళ్లలో. కోట్లు, వేల కోట్లు వెనకబెట్టుకున్నారు కదా. రకరకాల స్కాములకు నిలమైపోయింది రాష్ట్రం. వైసీపీ పెట్టినటువంటి ఏది 90 degrees లంబకోణంలో కుంభకోణాలు జరిగిన ఈ రాష్ట్రంలో ప్రతి శాఖలో సమీక్ష చేస్తుంటే పాపాలు పండినట్టు, ఆ పాపాలు పుట్ట పగిలినట్టుగా ఆ కథలు వినబడతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. రోజుకొక శాఖ పరిశీలన చేస్తే అందులో కుంభకోణాలు వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఇంత దారుణంగా ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు వైఫల్యం చెందినటువంటి విధానం మనం చూడలేదండి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా ముక్కుసూటిగా వ్యవహరించి వాళ్ళు యాజ్ పర్ రూల్ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవారు, సంతకాలు పెట్టేవారు. వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సంతకం పెట్టకుండా సంవత్సరాల తరబడి ఫైలు ఆఫ్ చేసిన సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు అలా జరగలేదు. 5 ఏళ్లలో సజ్జల ఒత్తిడో, లేకపోతే పెద్దిరెడ్డి ఒత్తిడో, లేకపోతే అవినాష్ రెడ్డి ఒత్తిడో, లేకపోతే ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు శ్రీమతి భారతిరెడ్డి గారు ఒత్తిడో, ఏదో ఒక ఒత్తిడికి ఐఏఎస్ అధికారులు. ముఖ్యమంత్రి భారతిరెడ్డి గారు ఏంటండి, ఏదో మీరు తప్పుగా మర్చిపోయినట్టున్నారు. అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు కదా, భారతిరెడ్డి గారు అంటున్నారు. అదేనండి, అప్పుడు ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి గారు అంటున్నాను. ఓకే ఓకే రైట్. అప్పటి ముఖ్యమంత్రి భార్య భారతిరెడ్డి గారి ఒత్తిడి వల్ల, విజయసాయి రెడ్డి గారి ఒత్తిడి వల్ల, సజ్జల రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయి రెడ్డి గారి ఒత్తిడి వల్ల, అవినాష్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల ఈ తప్పులన్నీ ఐఏఎస్ అధికారులు చేసి వేళ సస్పెండ్ అవుతున్నారు. అవినీతి పరులకు ఎప్పుడైతే ఐఏఎస్ అధికారి వంత పాడాడో, తల వంచాడో, ఆటోమేటిక్ గా వాళ్ళు నేరస్తులుగా మిగిలేరు రాష్ట్రంలో. గతంలో శ్రీలక్ష్మిని చూసుకున్నాం మనం, ఇంకా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకున్నాం మనం. ఇప్పుడు ఇదిగో 5 ఏళ్లలో ఎంతమంది ఐఏఎస్లు బలైపోతున్నారో చూడండి. అందుకే తెలుగుదేశం పార్టీ కానీ, గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా అధికారులు బలిపెట్టలేదు, అధికారులతో తప్పు చేయించలేదు. జుట్టు పట్టి, నెత్తి మీద కత్తి పెట్టి సంతకం పెట్టు, ఈ జీవో ఇష్యూ చేయి, ఈ ఫైల్ క్లియర్ చేయి అని మేము ఎప్పుడు కూడా జులుం ప్రదర్శించలేదు. వాళ్ళ యొక్క విజ్ఞతకి, వాళ్ళ యొక్క నిర్ణయాధికారానికి కట్టుబడి, లోబడి మేము. ఆనంద్ సాగర్ గారు, కొత్తగా ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద మీకు ప్రేమ ఎక్కువగా పొంగుతున్నట్టుంది? ప్రేమ కాదు సార్, గత పరిపాలన సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక వింత పరిపాలన చూసాం 5 ఏళ్లుగా. మీరు రాజశేఖర రెడ్డి గారినే తీసుకోండి. ఆయనకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణలు కానీ, పరిపాలన నిర్ణయాలు కానీ ఆయన ఎప్పుడు రద్దు చేయలేదు, దాన్ని కంటిన్యూ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి రాజశేఖర రెడ్డి గారి విధానాలను ఎక్కడ రద్దు చేయలేదు. కానీ ఈయన రాగానే ఏం చేశాడండి? రద్దులు, కూల్చివేతలు, కాల్చివేతలు, పగలగొట్టడాలు, ఇరగొట్టడాలు, ఇవన్నీ చేసుకుంటా ఒక కొత్త విధానం. అంటే గత ప్రభుత్వం ఆనవాళ్లు ఉండకూడదు, అవశేషాలు ఉండకూడదు, నాతోటే హిస్టరీ స్టార్ట్ కావాలి, నా హిస్టరీలో ఉండాలి, నా పేజీలో ఉండాలి. ఇప్పుడు ఆనంద్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఒకటే అంటున్నారు, ఏంటంటే వచ్చిన తర్వాత జగనన్న అనే మాటని ఎక్కడా వినపడకుండా చేయడానికి అంతకుముందు ఏవైతే పథకాల పేర్లు ఉన్నాయో అన్నింటికి కూడా పేర్లు మార్చేస్తున్నారు. గతంలో ఉన్న మీరు ఏదైతే కరెక్ట్ కాదన్నారో అన్ని పేర్లు మార్చిందని, మీరు ఎందుకు అన్నిటికీ పేర్లు మారుస్తున్నారని వైసీపీ వాళ్ళు అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. చూడండి సార్, వాళ్ళు పేర్లు మార్చే కార్యక్రమాలకి, నేమ్ ప్లేట్లు మార్చే కార్యక్రమానికి, పట్టా బజార్ పాత పుస్తకాల మీద ఫోటోలు వేసుకునే కార్యక్రమాలకి, సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసుకునే కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకునే కార్యక్రమాలకి ఒక కొత్త విధానానికి తెరలేపారు. మేము మాకు రద్దయిన పేర్లు తిరిగి పునరుద్ధరిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. అలాగా రేపు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ఏకైక తెలుగు మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, స్వాతంత్ర సమర యోధురాలు, ఆవిడ పేరు కూడా ఒక పథకానికి పెట్టబోతున్నాం. అదే విధంగా ఇంకా అనేక మంది, బొలుసు సాంబమూర్తి గారు కాకినాడలో ఆయన 226 ఎకరాలు ఆనాడు స్వాతంత్రోద్యమానికి దానం చేశారు. ఈవేళ వేల కోట్ల ఖరీదు చేసే భూములు అవి. ఆఖరికైనా గుడిమెట్ల మీద భిక్షం తీసుకు బతికినటువంటి చరిత్ర, అంత గొప్ప మహాత్ములు ఉన్నారు, పుట్టారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ పేర్లు పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు తీసుకోండి, పొట్టి శ్రీరాములు, ఇది
తెలుగు యూనివర్సిటీ పెట్టారు, తర్వాత దాన్ని అన్నమయ్య యూనివర్సిటీని మార్చారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పగలగొట్టింది ఎవరండి? తీసి పారేసింది ఎవరండి? అంత అవసరమా? ఆయన ఎన్టీఆర్ గారు ఆ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన పేరు పెట్టుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు 96లో పెట్టారు. ఎందుకు దాన్ని అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ జీవో ఇచ్చి మార్చారు? ఉపయోగం ఏముంది దానివల్ల? ఈ పేర్లు మార్పు వల్ల ప్రజలకు ఉపయోగం ఏమన్నా వనగొడుతుందా? పేదవాడికి ఏమన్నా ఫలితం వస్తుందా? రాష్ట్రం బాగుపడుతుందా? అభివృద్ధి చెందుతుందా? పేర్లతో ఏముందండి? అయితే మన ముందు తరం నాయకుల్ని గౌరవించుకోవడానికి పేర్లు పెడతా ఉంటాం. అంబేద్కర్ పేరు విదేశీ విద్యకు పెడితే అది మార్చి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన అంబేద్కర్ కంటే గొప్పోడా? లేకపోతే ఏంటది అసలు? దాన్ని ఏమంటారు? దానికి ఏమైనా మాటలు ఉన్నాయి చెప్పడానికండి? ఎందుకు మార్చాలి ఆ పేరు? ఆ 27 రకాల దళిత పథకాలను రద్దు చేశారు ఆయన. ఆ పథకాలన్నీ పునరుద్ధరిస్తున్నాం. స్టడీ సర్కిల్ ఉన్నాయండి? ఎక్కడన్నా స్టడీ సర్కిల్ ఉంచారా? లేదు కదా. ఈ రాష్ట్రంలో ఈ 3 యూనివర్సిటీలు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అలాగా విద్యకి వైద్యానికి పెద్దపేట వేసి అభివృద్ధి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. ఎప్పుడు కూడా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి, సస్యశ్యామలంగా ఉండాలి, సుభిక్షమై ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, నీటి కొరత లేకుండా పంటలు పండాలి, అన్ని ప్రాంతాలకి కూడా సమృద్ధిగా జలవనరులు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెట్లు నరికే కార్యక్రమం సీఎం వస్తే చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెట్లు నాటించే కార్యక్రమానికి పిలిపించారు. ప్రభుత్వమే భారీ ఎత్తుగా ఇవాళ ఆ వన సంరక్షణ